స్వతంత్ర 30% చేయమని మేము అడుగుతున్నాం. ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ కూడా మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా అమలు చేస్తే మా కులం ఎంతో ముందుకు పోతుంది. కనుక ప్రజెంట్ కూటమి ప్రభుత్వానికి మేము కారణం ఏంటంటే మా వడ్డెర ముద్దుబిడ్డ అయినటువంటి ఐకాన్ వడ్డెర ముద్దుబిడ్డ. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు వేముల బేబీరాణి, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని, అలాగే బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈరోజు ఈ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం రాష్ట్రం నలుమూలల నుండి జరుపుకుంటూ ఉన్నాము. మాకు స్వతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మొదటిసారిగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఇక్కడ రాష్ట్రం మొత్తం జరుపుకోవడం అంతా గర్వకారణంగా ఉండేది. మనకి 1806-7 శతాబ్దంలో వడ్డే ఓబన్న గారు నంద్యాల జిల్లాలో జన్మించారు. వాళ్ళ తండ్రి పేరు సుబ్బన్న, తల్లి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఏకైక సంతానమైన ఈ వడ్డే ఓబన్న గారు అనే స్వాతంత్ర ఉద్యమంలో తన ఉయ్యాల నరసింహారెడ్డి గారి దగ్గర ఒక అధ్యక్షుడిగా చేసి అనేక ఉద్యమాలు చేశారు. రైతు ఉద్యమాలు కానివ్వండి, అలాగే పేదలకి అనేక సంక్షేమ పథకాలు అధికారాల కోసం ఎంతో చేశారు. అంటే గ్రామ స్థాయిలో పేదల కోసం అనేక పోరాటాలు చేశారు. ఇవాళ నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడిగా ఉండి, అలాగే తనతో పాటు యానాదులు కానివ్వండి, అలాగే వడ్డెర కమ్యూనిటీ, ఎరుకుల కమ్యూనిటీ, ఇలాగ అనేక సంచార జాతులను కలుపుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి గుర్తుగాను ఈరోజు మన వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ వడ్డెర కమ్యూనిటీకి చెందిన మేము 40 లక్షల మంది ఉన్నాము. ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర నలుమూల నుండి కూడా. ఈరోజు ఈ ప్రభుత్వము వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది. కానీ ఇంకొకటి చేయటం మర్చిపోయారు. ఏదంటే ఈ అధికారికంగా నిర్వహించమని చెప్పడం జరిగింది, కానీ దానికి ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో కూడా మా వడ్డెర కమ్యూనిటీకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దేనికంటే గత 14లో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది, అలాగే 24లో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఎందుకంటే మాకు కమ్యూనిటీ 40 లక్షల మంది జనాభా ఉన్న మాకు ఆ రాజ్యాధికారం కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీలు, ఒక 3 ఎమ్మెల్సీలు కానీ, లేదంటే ఒక 5 ఎమ్మెల్సీలు అడుగుతున్నాము. అలాగే ఒక రాజ్యసభ అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఎస్టీ సాధన అనేది మాకు ప్రధాన ఎజెండా. ఆ ఎస్టీ సాధన కోసం దాన్ని ఎస్టీలో మమ్మల్ని కలపాలని మా నినాదం. కాబట్టి ఈ ఎస్టీ జాబితాను కలపమన్న దానికి గాను ఈ రాజ్యసభ అధికారం మాకు ఉన్నప్పుడే ఒక పార్లమెంటులో మా వాదన వినిపించడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియవలసింది ఏమనగా, మా 40 లక్షల జనాభాకి మేము ప్రతినిధులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము. దేనికంటే మాకు ఎమ్మెల్సీలు కావాలి, అలాగే రాజ్యసభ ఎంపీ కావాలి, అలాగే స్థానిక సంస్థల్లో కానివ్వండి, అలాగే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, మాకు అధికారం కావాలని మేము అడుగుతున్నాము. దేనికంటే ప్రాజెక్టులు కట్టింది మా వడ్డెర్లు, దేవాలయం నిర్మించింది మా వడ్డెర్లు, అలాగే అనేక సంస్థల్లో కొద్ది చాకరీ చేసిన మా వడ్డెర్లు. కానీ ఏ ప్రభుత్వమో, ఈ కూటమి ప్రభుత్వమో మా వడ్డెర్లని ఒక కరివేపాకులాగా వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వటలేదు. ఎలక్షన్ టైంలో మాకు హామీలు ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వకుండానే, ఎలక్షన్ టైంలో ఏ వాగ్దానం చేయకుండానే తను 19 ఎలక్షన్లో మాకు ఒక 3 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 3 చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఏషియాలోని అతిపెద్దదైన మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా అసెంబ్లీలో మా కమ్యూనిటీ తరఫున అధ్యక్ష మాకు ఇలాంటి మా కష్ట సుఖాలు మాకు వినిపించుకోవడానికి మాకు అధికారం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా మేము అదే కోరుతున్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూటమి ప్రభుత్వము ఎలక్షన్ టైంలో మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలను మాకు ఇంప్లిమెంటేషన్ చేయమని మీరు కోరుకుంటున్నాము. మాకు ఈ రాయలసీమలో కానివ్వండి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ ఏరియాలో కూడా మాకు 3 ఏరియాల నుండి కూడా ప్రతినిధులుగా ఒక ఎమ్మెల్సీని ఇవ్వండి, మా వాదన వినిపించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. అలాగే ఎస్టీ సాధన మా ప్రధాన ఎజెండా కాబట్టి మా వాదన వినిపించుకోవడానికి ఆ అసెంబ్లీలో మాకు
బీసీ బిల్లును పాస్ చేసి అదే పార్లమెంట్కి పంపించి పార్లమెంటులో కూడా ఆ బిల్లు పాస్ చేసి మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలపమని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అండదండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మహిళా వడ్డీర సంక్షేమ సంఘం